Good morning, children. Welcome to Vizianagaram Online School. This is Rambabu Sunkari, teacher of social studies, working at Jilla Parishad High School, Garudabilli, in Vizianagaram district. How are you, children? Yes, I hope you are safe. Stay home, stay safe, start learning through Vizianagaram Online School. పిల్లలు ఇంటి వద్దనే ఉండండి, భద్రంగా ఉండండి, సురక్షంగా ఉండండి. విజయనగరం ఆన్లైన్ స్కూల్ ద్వారా ప్రతిరోజు నూతన విషయాలను తెలుసుకుంటూ ఉండండి. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ ఎ లాట్ త్రూ దీస్ ఆన్లైన్ క్లాసెస్. మీరు చాలా కొత్త విషయాలను ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా విజయనగరం ఆన్లైన్ స్కూల్ ద్వారా నేర్చుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఓకే, ఇక మన సాంఘిక శాస్త్ర విషయానికి వస్తే 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్లు ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే. పేపర్ 1కి సంబంధించి 1 నుంచి 12 పాఠ్యాంశాలు, పేపర్ 2కి సంబంధించి 13 నుంచి 22 పాఠ్యాంశాలు ఉండడం జరుగుతుంది. అయితే ఈరోజు నేను మాట్లాడబోయేది పేపర్ 2కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏమిటంటే పేపర్ 2కి సంబంధించి 13వ పాఠం 13th లెసన్, ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము, భాగం 1, ద వరల్డ్ బిట్వీన్ వార్స్ పార్ట్ 1. ఈ పాఠ్యాంశానికి సంబంధించి గత 2 తరగతులలో 2 వీడియో లెసన్లలో మీరు అనేక అంశాలను నేర్చుకోవడం జరిగింది. ఏమిటా అంశాలు అనేది ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఆ అంశాలను బేస్ చేసుకుని ఈరోజు మనము ప్రపంచ పఠ నైపుణ్యాలను గురించి నేర్చుకోబోతున్నాం. ప్రధానంగా ఈ లెసన్లో పాఠం పేరేంటి? ద వరల్డ్ బిట్వీన్ వార్స్ పార్ట్ 1, 1900 to 1950. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము, భాగము 1, 1900 నుండి 1950వ సంవత్సరం వరకు కూడా ఉండే వివిధ సంఘటనలను ప్రధానంగా మీరు నేర్చుకోవడం జరిగింది. ఆ సంఘటనలను ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఆ సంఘటనలో మనం ఏ దేశాలు ఏ ప్రదేశాలు అయితే మనం ఐడెంటిఫై చేశామో, నోటీస్ చేశామో, ఆ ప్రదేశాలను ఆ దేశాలను ప్రపంచ పటములో మనం గుర్తించడం అనేది ఈ తరగతిలో నేర్చుకోబోతున్నాం. ఓకే, లెట్స్ రెడీ. అంతకంటే ముందుగా అసలు ఈ పాఠ్యాంశంలో మనం ప్రధానంగా ఏ అంశాలను డిస్కస్ చేయడం జరిగిందో, ఏ అంశాలను మీరు నేర్చుకున్నారో ఒక్కసారిగా ఒక ఫ్లో చార్ట్ రూపంలో మనం చూద్దాం. The World Between Wars 1900 to 1950 పార్ట్ 1. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము 1900 నుండి 1950 భాగము 1. ఈ పాఠము ప్రధానముగా 20వ శతాబ్దానికి సంబంధించిన పాఠము. అంటే 20వ శతాబ్దానికి సంబంధించిన వివిధ సంఘటనలను వివరించే పాఠము. 20వ శతాబ్దము అనగా 1901 నుండి 2000వ సంవత్సరం వరకు ఉండే కాలాన్ని 20వ శతాబ్దము అందురు. ద పీరియడ్ బిట్వీన్ 1901 to 2000 ఈజ్ కాల్డ్ 20th century. అయితే ఈ కాలములో 20వ శతాబ్దములో ప్రథమ అర్ధ భాగము అనగా 1900 నుండి 1950 వరకు కూడా ఉండే జరిగిన వివిధ సంఘటనలను ఈ పాఠంలో వివరించడం జరిగింది. అయితే ఈ 20వ శతాబ్దములో అనేక సంఘటనలు, అనేక తీవ్రమైన సంఘటనలు, అనేక ప్రపంచాన్ని ప్రభావితము చేసే సంఘటనలు జరగడం వలన ఈ 20వ శతాబ్దాన్ని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, తీవ్ర సంచలనాల యుగముగా పేర్కొనడం జరిగింది. ప్రపంచాన్ని ప్రభావితము చేసే అనేక సంఘటనలు జరగడం వలన 20వ శతాబ్దాన్ని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ గా ఎవరు పేర్కొన్నారు? ఎస్, ఎరిక్ ఆబ్స్బామ్ అనే ప్రముఖ చరిత్రకారుడు పేర్కొనడం జరిగింది. దీనిపైన మనకి ఒక ఎస్సే టైప్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. Why 20th century is called as the age of extremes? 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగముగా పేర్కొనడానికి గల కారణాలు ఏమిటి?
ఎందుకు పేర్కొనడం జరిగింది అంటే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే, గుర్తుకు తెచ్చుకోబోయే ఒక 6 నుండి 8 సంఘటనలను రాసి, ఈ సంఘటనలు జరగడం వలన ప్రధానముగా 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగముగా పేర్కొనడం జరిగిందని మనం సమాధానం రాయవలసి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఈ పాఠంలో మనం ప్రధానముగా ఏ అంశాలను మనం తెలుసుకోవడం జరిగింది అంటే, మొదటిది ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ క్యాపిటలిజం, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానము. ఇండస్ట్రియల్ క్యాపిటలిజం, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానము లేదా పారిశ్రామిక పెట్టుబడిదారీ వాదము. సెకండ్ వన్ వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాలు. థర్డ్ వన్ కాజెస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాలకు కారణాలు. ఫోర్త్ వన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాల పరిణామాలు లేదా ఫలితాలు. ఫిఫ్త్ వన్ గ్రేట్ డిప్రెషన్, గొప్ప ఆర్థిక మాన్యము. ఈ విధముగా 5 ముఖ్యమైన భావనలను మనం ఈ పాఠములో తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ 5 ముఖ్యమైన భావనలలో మనం ప్రధానముగా మనం చోటు చేసుకున్న దేశాలు, చోటు చేసుకున్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక్కసారిగా రీకాల్ చేసుకుంటూ వాటిని ప్రపంచ పటములో లొకేట్ చేద్దాము. వాటిని ప్రపంచ పటంలో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో మనం ప్రధానముగా ఈ తరగతిలో తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ఇండస్ట్రియల్ క్యాపిటలిజం లేదా పారిశ్రామిక పెట్టుబడిదారీ వాదము లేదా విధానము. ఈ కాన్సెప్ట్ లో మనం ప్రధానంగా బ్రిటన్ దేశాన్ని మనం ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అనేసరికి ఈ భావన ఆవిర్భవించిన దేశం ఏది అంటే బ్రిటన్. కనుక మనం బ్రిటన్ ని ప్రపంచ పటంలో మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. అదే విధంగా మనం వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాలు. ఇన్ 20th century 2 world wars took place. 20వ శతాబ్దం యొక్క ప్రథమ అర్ధ భాగములో 2 ప్రపంచ యుద్ధాలు చోటు చేసుకోవడం జరిగింది. ఒకటి వరల్డ్ వార్ 1 1914వ సంవత్సరం నుండి 1918వ సంవత్సరం మధ్య కాలంలో మొదట ప్రపంచ యుద్ధం జరిగింది. 2 వరల్డ్ వార్ 2 1939 నుండి 1945 మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం చోటు చేసుకోవడం జరిగింది. ఈ 2 ప్రపంచ యుద్ధాలలో కూడా అనేక దేశాలు ఇన్వాల్వ్ అవడం జరిగింది, అనేక దేశాలు ప్రభావితం కావడం జరిగింది. అయితే ఆ దేశాలు ఏమిటో తెలుసుకొని ఆ దేశాలను మనకు ప్రపంచ పటములో గుర్తించవలసిన అవసరము అనేది ఉంది. అయితే ఈ దేశాలు, ఏ దేశాలు ప్రభావితమయ్యాయి, ఏ దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి అనేది మనకి క్లియర్ కట్ గా కాజెస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాలకు కారణాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాల పరిణామాలు అనే కాన్సెప్ట్ లో మనకి ప్రధానంగా ఐడెంటిఫై చేద్దాం, రీకాల్ చేసుకుందాం. వాటిని మనం ప్రపంచ పటములో గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. కాజెస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాలకు కారణాలు. ప్రపంచ యుద్ధాలు గల కారణాలను 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. నెంబర్ 1 జనరల్ కాజెస్ ఆర్ లాంగ్ టర్మ్ కాజెస్, సాధారణ కారణాలు లేదా దీర్ఘకాలిక కారణాలు. నెంబర్ 2 ఇమీడియట్ కాజెస్, తక్షణ కారణాలు. నెంబర్ 3 స్పెషల్ కాజెస్, ప్రత్యేక కారణాలు. అందులో ఫస్ట్ వన్ జనరల్ ఆర్ లాంగ్ టర్మ్ కాజెస్, సాధారణ లేదా దీర్ఘకాలిక కారణాలు.
సాధారణ లేదా దీర్ఘకాలిక కారణాలలో ప్రధానంగా 4 అంశాలు మనకి కనిపించడం జరుగుతుంది. సో నెంబర్ 1 అగ్రెసివ్ నేషనలిజం. దీనిని మనం తెలుగులో దురహంకారపూరిత జాతీయవాదము అందురు. నెంబర్ 2 సీక్రెట్ అలయన్సెస్, రహస్య ఒప్పందాలు. నెంబర్ 3 ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదము. నెంబర్ 4 మిలిటరీయిజం, సైనికవాదం. ఈ 4 అంశాలను కూడా సాధారణ కారణాలు లేదా దీర్ఘకాలిక కారణాలుగా మనకి చెప్పడం జరుగుతుంది. అందులో అగ్రెసివ్ నేషనలిజం, దురహంకార పూరిత జాతీయవాదం. ఈ దురహంకార పూరిత జాతీయవాదానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకి ఒక 2 దేశాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 జర్మనీ. జర్మనీలో మనకి ప్రధానంగా నాజిజం అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అగ్రెసివ్ నేషనలిజం. సో కనుక జర్మనీని కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం ఉంది. నెంబర్ 2 ఇటలీలో మనకి ఫాసిజం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అగ్రెసివ్ నేషనలిజం. నాజిజం, ఫాసిజం ఈ 2 కూడా మనకి అగ్రెసివ్ నేషనలిజం కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పడం జరుగుతుంది. కనుక జర్మనీ, ఇటలీ ఈ 2 దేశాలను కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా మనకి సెకండ్ జనరల్ కాజ్ మనం తీసుకున్నట్లయితే సీక్రెట్ అలయన్సెస్, రహస్య ఒప్పందాలు. ఈ రహస్య ఒప్పందాలలో మనకి 2 రకాలైన రహస్య ఒప్పందాలు ఉన్నాయి. నెంబర్ 1 ట్రిపుల్ అలయన్స్. దీన్నే మనం త్రిరాజ్య సంధి అంటారు. త్రిరాజ్య సంధి. నెంబర్ 2 ట్రిపుల్ ఎంటెంట్. దీనిని మనం మిత్రరాజ్యాల కూటమి అంటాం. మిత్రరాజ్యాల కూటమి. సో ముందుగా ట్రిపుల్ అలయన్స్ చూద్దాం. ట్రిపుల్ అలయన్స్, త్రిరాజ్య సంధి. ఇందులో మనకి 3 దేశాలు మనకి కనిపించడం జరుగుతుంది. 1 జర్మనీ, 2 ఆస్ట్రియా, 3 ఇటలీ. ఈ 3 దేశాలను కలిపి ట్రిపుల్ అలయన్స్ గా చెప్పడం జరుగుతుంది. ఈ 3 దేశాలు కూడా ట్రిపుల్ అలయన్స్ గా 1882లో ఏర్పడడం జరిగింది. సో ట్రిపుల్ అలయన్స్, త్రిరాజ్య సంధి లేదా త్రిరాజ్య కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1882వ సంవత్సరంలో ఏర్పడింది. ఓకే, ఇక ట్రిపుల్ ఎంటెంట్ మనం తీసుకున్నట్లయితే 1907వ సంవత్సరంలో ఏర్పడింది 3 దేశాలతో. అవి ఏమిటంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. వీటిని మనం తెలుగులో మిత్రరాజ్య కూటమిగా చెప్పడం జరుగుతుంది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. సో ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించవలసి ఉంది. ఏంటంటే ట్రిపుల్ అలయన్స్ ఏదైతే ఉందో ఆ ట్రిపుల్ అలయన్స్ కి నాయకత్వం వహించిన దేశం ఏది అంటే జర్మనీ. గుర్తుంచుకోవాలి. సో ట్రిపుల్ అలయన్స్, త్రిరాజ్య కూటమికి నాయకత్వం వహించిన దేశం ఏది అంటే జర్మనీ. అదేవిధంగా ట్రిపుల్ ఎంటెంట్, ద లీడర్ ఆఫ్ ట్రిపుల్ ఎంటెంట్ బ్రిటన్. మిత్ర రాజ్య కూటమికి నాయకత్వం వహించిన దేశం ఏది అంటే బ్రిటన్. ఆ విధంగా కూడా మనకి ప్రపంచ పట నైపుణ్యాలలో మనకి అడగడం జరుగుతుంది. అదేవిధంగా బిట్ పరంగా అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పరంగా కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో వన్స్ అగైన్ ట్రిపుల్ అలయన్స్ లో ఉండే కంట్రీస్ ఏంటి? జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. ట్రిపుల్ అలయన్స్ ఎప్పుడు ఏర్పడింది? 1882వ సంవత్సరంలో ఏర్పడింది. అలాగే ట్రిపుల్ ఎంటెంట్ మిత్ర రాజ్య కూటమిలో ఉండే దేశాలు ఏమిటి? బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. మిత్ర రాజ్య కూటమి లేదా ట్రిపుల్ ఎంటెంట్ వీటినే ఒక్కొక్కసారి అలైడ్ పవర్స్ అని కూడా పిలుస్తారు. అలైడ్ పవర్స్. ఈ కూటమి ఎప్పుడు ఏర్పడింది అంటే 1907వ సంవత్సరంలో ఏర్పడింది. సో కనుక ఈ దేశాలను కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. తర్వాత మనకు తీసుకున్నట్లయితే ఇంపీరియలిజం దాన్ని మనం సామ్రాజ్యవాదము అంటారు. ప్రధానంగా ఈ ఇంపీరియలిజంలో ఐరోపాలో ఉండే వివిధ దేశాలు మిగతా ఖండాలలో, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాలలో ఉండే వివిధ దేశాలను ఆక్రమించుకొని పరిపాలన చేయడం జరిగింది. ఇలా ఆక్రమించుకోవాలన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం ఇంపీరియలిజం అంటాం, దాన్ని సామ్రాజ్యవాదము అంటాం. సో కనుక ముఖ్యంగా ఐరోపాలో ఉండే బ్రిటన్ కావచ్చు,
ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, చాలా దేశాలు ఉన్నాయి. ముఖ్యమైన దేశాలు ఇక్కడ నేను మెన్షన్ చేశాను. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలు మిగతా ఖండాలు ముఖ్యంగా ఆసియా, అదేవిధంగా ఆఫ్రికా, అమెరికా ఖండాలలో ఉండే వివిధ దేశాలను ఆక్యుపై చేసుకోవాలని, ఆక్రమించుకోవాలనే ఏదైతే ఆ ఆలోచన ఉందో దాన్ని ఇంపీరియలిజం, దాన్ని సామ్రాజ్యవాదముగా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి ఈ దేశాలను ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఫోర్త్ జనరల్ కాజ్ వచ్చేసరికి మిలిటరీయిజం. సో మిలిటరీయిజం దీన్ని మనం సైనికవాదము అంటాం. సో ఈ సైనికవాదము అనేది ఏంటంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం యుద్ధమే అనుకోవడాన్ని మిలిటరీయిజం అంటాం. దాన్ని సైనికవాదము అంటారు. అకార్డింగ్ టు మిలిటరీయిజం, వార్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. యుద్ధమే అన్ని సమస్యలకు ఒక ప్రధానమైన పరిష్కార మార్గముగా చెప్పే సాంప్రదాయాన్ని మిలిటరీయిజము లేదా సైనికవాదము అంటారు. అందుకనే దీని ప్రకారంగా ముఖ్యంగా ఒక 6 దేశాలు తమ యొక్క సైనిక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ 6 దేశాలు ఏంటంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్న దేశాలే: జర్మనీ, ఆస్ట్రియా, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్. సో కనుక దీనికి సంబంధించి ఒక బారోగ్రాఫ్ కూడా మనకి పాఠంలో ఇవ్వడం జరిగింది. ఆయా దేశాలు 1914వ సంవత్సరం నుంచి కూడా ఏ విధంగా మనకి ఈ సైనిక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది, ఎంత ఖర్చు పెట్టడం జరిగిందో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దానిని మనం ప్రధానంగా ఈ దేశాలను కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. సెకండ్ వన్, ఇమీడియట్ కాజెస్, తక్షణ కారణాలు. ఈ తక్షణ కారణాల విషయంలో ముందుగా ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం యొక్క తక్షణ కారణాన్ని చూద్దాం. వరల్డ్ వార్ 1. ద ఇమీడియట్ కాజ్ ఫర్ వరల్డ్ వార్ 1 వాజ్ మర్డర్ ఆఫ్ ఫెర్డినాండ్, హూ బిలాంగ్స్ టు ఆస్ట్రియా, బై ఏ సెర్బియన్. ఆస్ట్రియా దేశానికి చెందిన యువరాజు అయిన ఫెర్డినాండు అతని యొక్క భార్యను ఒక సెర్బియా దేశానికి చెందిన యువకుడు హత్య చేయడమే మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. దీని వలన మొదటి ప్రపంచ యుద్ధము ఆస్ట్రియా దేశానికి, సెర్బియా దేశానికి మధ్య ప్రారంభమైంది. అంటే ఆస్ట్రియా, సెర్బియాల మధ్య ప్రారంభమైన ఈ చిరు యుద్ధము, ఈ చిన్న యుద్ధము తరువాత కాలంలో ఆస్ట్రియా తరఫున జర్మనీ, టర్కీ, బల్గేరియా వంటి దేశాలు, సెర్బియా తరఫున బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా వంటి దేశాలు చేరడంతో ఆస్ట్రియా, సెర్బియాల మధ్య ప్రారంభమైన ఈ యుద్ధము అనేది మొదట ప్రపంచ యుద్ధముగా పరిణమించడం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధములో ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ, బల్గేరియా ఒక కూటమిగాను, ఈ కూటమిని ఏమంటారంటే సెంట్రల్ పవర్స్ అంటారు, కేంద్ర రాజ్య కూటమి అంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ కేంద్ర రాజ్య కూటమిలో ఉండే దేశాలన్నీ కూడా మ్యాక్సిమము త్రిరాజ్య కూటమిలో ఉండే దేశాలే ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం సీక్రెట్ అలయన్సెస్ లో త్రిరాజ్య కూటమి గురించి మాట్లాడాం. ఆ త్రిరాజ్య కూటమిలో ఉండే దేశాలే ప్రధానంగా ఈ సెంట్రల్ పవర్స్ లో లేదా కేంద్ర రాజ్య కూటమిలో ఉండడం జరుగుతుంది. అదే విధంగా సెర్బియా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా ఈ కూటమిని అలైస్ పవర్స్, మిత్ర రాజ్య కూటమిగా మనం పేర్కొనడం జరుగుతుంది. అంటే మొదట ప్రపంచ యుద్ధము అనేది సెంట్రల్ పవర్స్ కు, అలైస్ పవర్స్ కు మధ్య జరిగింది. ఈ యుద్ధములో అలైస్ పవర్సే అంతిమముగా విజయం సాధించడం జరిగింది. కావున ఈ దేశాలన్నింటినీ కూడా మనం ప్రపంచ పటములో గుర్తించవలసిన అవసరము ఉంది. ఇక వరల్డ్ వార్ 2. The immediate cause for World War II was Hitler, who belongs to Germany, attack on Poland in the issue of Danzig port. డాంజింగ్ ఓడరేవు విషయంలో జర్మనీ దేశానికి చెందిన హిట్లరు పోలాండ్ దేశము పైన దాడి చేయడమే రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణముగా చెప్పడం జరుగుతుంది. అంటే రెండవ ప్రపంచ యుద్ధము అనేది జర్మనీ, పోలాండ్ దేశాల మధ్య ప్రారంభమైంది. జర్మనీ, పోలాండ్ దేశాల మధ్య ప్రారంభమైన ఈ యుద్ధము అనేది తరువాత కాలంలో జర్మనీ తరఫున ఆస్ట్రియా, జపాన్, ఇటలీ వంటి దేశాలు చేరాయి. పోలాండ్ తరఫున బ్రిటన్,
ఫ్రాన్స్, రష్యా, అమెరికా వంటి దేశాలు చేరడంతో ఈ యుద్ధము అనేది రెండవ ప్రపంచ యుద్ధముగా పరిణమించడం జరిగింది. ఇక్కడ కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జర్మనీ, ఆస్ట్రియా, జపాన్, ఇటలీ ఈ కూటమిని యాక్సిస్ పవర్స్, అక్షరాజ్య కూటమిగా మనం పిలవడం జరుగుతుంది. యాక్సిస్ పవర్స్. అదేవిధంగా పోలాండ్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా ఈ కూటమిని ఎలైస్ పవర్స్, మిత్ర రాజ్య కూటమిగా పిలవడం జరుగుతుంది. సో సెకండ్ వరల్డ్ వార్ అనేది యాక్సిస్ పవర్స్, ఎలైస్ పవర్స్ మధ్య జరిగింది. అంతిమముగా ఎలైస్ పవర్సే రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా విజయం సాధించడం జరిగింది. ఇక థర్డ్ కాజ్ తీసుకున్నట్లయితే స్పెషల్ కాజెస్, ప్రత్యేక కారణాలు. ఈ ప్రత్యేక కారణాలు అనేవి కేవలము రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి మాత్రమే. అంటే రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా దోహదపడ్డాయి. ఏమిటి అంటే ఫస్ట్ వన్, ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి వైఫల్యం. మొదట ప్రపంచ యుద్ధము అనంతరము మరొక ప్రపంచ యుద్ధము జరగకుండా చూడడానికి 1919-20వ సంవత్సరం కాలంలో నానాజాతి సమితి లేదా లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అంతర్జాతీయ సంస్థ తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం వలన రెండవ ప్రపంచ యుద్ధము అనేది జరగడం జరిగింది. సో కనుక ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ was one of the special cause for World War II. And the second special cause was Treaty of Versailles. మొదట ప్రపంచ యుద్ధము తర్వాత గెలిచిన దేశాలు, ఓడిన దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఎక్కడంటే ఫ్రాన్స్ రాజధాని అయిన పారిస్ లో ఉన్న వెర్సైల్స్ అనే రాజభవనంలో జరిగింది. సో అందుకని దీన్ని ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ గా పిలవడం జరుగుతుంది. సో ఫ్రాన్స్, పారిస్ ఈ రెండింటినీ కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. అయితే ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ ఏదైతే ఉందో ఇందులో ఉండే కొన్ని నిబంధనలు కూడా ప్రధానంగా రెండవ ప్రపంచ యుద్ధము అనేది జరగడానికి ఒక ప్రత్యేకమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. సో ఇవి రెండు ప్రపంచ యుద్ధాలకు కూడా 3 రకాలైన కారణాలు. ఫస్ట్ వన్ జనరల్ కాజెస్ మాట్లాడాం, సెకండ్ వన్ ఇమీడియట్ కాజెస్ మాట్లాడాం, థర్డ్ వన్ స్పెషల్ కాజెస్ మాట్లాడాం. దీనిపైన కూడా మనకు ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఏంటంటే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ బోత్ వరల్డ్ వార్స్, రెండు ప్రపంచ యుద్ధాలకు కూడా కారణాలు ఏమిటి అని మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఆ కారణాలు ఏమిటంటే ఈ 3 రకాలైన కారణాలను కూడా మనం ఒక ఫ్లో చార్ట్ రూపంలో వేసి వాటి యొక్క సబ్ హెడింగ్ పెట్టి వివరించినట్లయితే మంచి మార్కులు అనేవి స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఆ కాజెస్ మరొకసారి చెప్తాను చూడండి. 3 టైప్స్ ఆఫ్ కాజెస్ కూడా. ఫస్ట్ వన్ జనరల్ ఆర్ లాంగ్ టర్మ్ కాజెస్, వాటిని మనం తెలుగులో సాధారణ లేదా దీర్ఘకాలిక కారణాలు. అండ్ సెకండ్ వన్ ఇమీడియట్ కాజెస్, తక్షణ కారణాలు. థర్డ్ వన్ వచ్చేసరికి స్పెషల్ కాజెస్, ప్రత్యేక కారణాలు. ఈ 3 కారణాలను మనం తెలుసుకునేటప్పుడు ఏ ఏ దేశాలు, ఏ ఏ ప్రదేశాలు మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగిందో వాటిని ప్రపంచ పటంలో మనం గుర్తిద్దాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వార్స్. దీన్ని మనం తెలుగులో ప్రపంచ యుద్ధాల పరిణామాలు లేదా ఫలితాలు. ఇదివరకు మనం ప్రపంచ యుద్ధాలు జరగడానికి గల కారణాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రపంచ యుద్ధాలు జరగడం వలన ఎటువంటి పరిణామాలు, ఎటువంటి ఫలితాలు సంభవించాయో ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుందాం. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్. ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఎన్యూమరస్ హ్యూమన్ కాస్ట్, అధిక ప్రాణ నష్టం. రెండు ప్రపంచ యుద్ధాల వలన కూడా సైనిక జనముతో పాటు సాధారణ జనం కూడా అధికముగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద వరల్డ్ వార్స్, ఎన్యూమరస్ హ్యూమన్ కాస్ట్, అధిక ప్రాణ నష్టం. ద సెకండ్ కాన్సిక్వెన్స్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అసెప్టెడ్, ప్రజాస్వామ్య సూత్రాల ఆవిర్భావం. నిరంకుశ ప్రభుత్వాల స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది.
సో ఇది రెండవ పరిణామముగా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ కాన్సిక్వెన్స్, చేంజ్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్. అధికారాల యొక్క సమతౌల్యములో మార్పు జరిగింది. అంతవరకు నిరంకుశ ప్రభుత్వాల చేతిలో ఉండే అధికారము ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు బదిలీ కావడం వలన అధికార సమతౌల్యములో కూడా మార్పు జరిగింది. దట్ ఈస్ ద థర్డ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్. అండ్ ఫోర్త్ వన్, న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. Formation of new international organization is one of the consequence of the world wars. నూతన లేదా కొత్త అంతర్జాతీయ సంస్థల ఆవిర్భావము అనేది కూడా ప్రపంచ యుద్ధాల యొక్క ఒక ముఖ్యమైన పరిణామముగా చెప్పడం జరుగుతుంది. మొదట ప్రపంచ యుద్ధము తర్వాత నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పడడం జరిగింది. సో నూతన అంతర్జాతీయ సంస్థల ఆవిర్భావం అనేది కూడా ఒక ముఖ్యమైన పరిణామముగా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కాన్సిక్వెన్స్, ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఆఫ్ ఉమెన్. మహిళలకు ఓటు హక్కును కల్పించడము. ఇది కూడా ఒక ముఖ్యమైన పరిణామము లేదా ఫలితం. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత అంతవరకు కూడా మహిళలకు ఓటు హక్కు లేని దేశాలు మహిళలకు ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఇవి ప్రధానంగా ముఖ్యమైన పరిణామాలు. సో ప్రధానంగా దీనిపైన ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ రావడం జరుగుతుంది కనుక, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్స్? ప్రపంచ యుద్ధాల యొక్క పరిణామాలను లేదా ఫలితాలను రాయండి. మనం ప్రధానంగా 5 అంశాలను మనం ఇక్కడ ప్రధానంగా మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్, ఎన్యూమరస్ హ్యూమన్ కాస్ట్. అండ్ ద సెకండ్ వన్, democratic principles asserted. Third one, change in balance of powers. Fourth one, new international organizations. And fifth one, enfranchisement of women. These are the 5 consequences of the world wars. ఈ 5 పరిణామాలలో కూడా మనకి ప్రధానంగా వివిధ దేశాల యొక్క పేర్లు, వివిధ ప్రదేశాల యొక్క పేర్లు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఏ విధముగా అంటే, ఫస్ట్ వన్, ఎన్యూమరస్ హ్యూమన్ కాస్ట్. దీనిలో ప్రధానంగా ఆల్ కంట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్ వార్స్. ప్రపంచ యుద్ధాలలో ఏవైతే దేశాలు పాల్గొన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఎంతో కొంత ప్రాణ నష్టాన్ని ప్రధానంగా చవిచూశాయి. సో కనుక ఆ దేశాలు మనం ఇదివరకే మనం చూసాం. ఆ దేశాలన్నింటినీ కూడా మనం ప్రపంచ పటంలో మనం గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. అండ్ నెక్స్ట్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అసెర్టెడ్. ముఖ్యంగా ఆస్ట్రియా, రష్యా, టర్కీ, జర్మనీ ఈ దేశాలలో అంతవరకు కూడా నిరంకుశ ప్రభుత్వాలు ఉండేవి. ఈ నిరంకుశ ప్రభుత్వాల స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సో కనుక ఈ దేశాలను మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. సో ఈ దేశాలలో డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఏర్పడడం వలన నిరంకుశ ప్రభుత్వాల నుండి డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కు అధికారం బదిలీ జరగడం వలన చేంజ్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ కూడా ఏర్పడడం జరిగింది. సో కావున ఇందులో కూడా మనం ఆస్ట్రియా, రష్యా, టర్కీ, జర్మనీ వంటి దేశాలను మెన్షన్ చేయవలసిన అవసరం అనేది ఉంది. ఇక ఫోర్త్ వన్, మనం న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇందులో మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడడం జరిగింది. సో అడుగుతుంటాడు మనకి, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్? మొదట ప్రపంచ యుద్ధము తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? లీగ్ ఆఫ్ నేషన్స్. దాన్ని మనం తెలుగులో నానాజాతి సమితి అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనం తీసుకున్నట్లయితే స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉండడం జరిగింది. సో కనుక స్విట్జర్లాండ్, జెనీవా ఈ రెండింటిని కూడా మనం ప్రపంచ పటంలో ఐడెంటిఫై చేయాలి. ఇక సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనకు తీసుకున్నట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. దాన్నే మనం తెలుగులో ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ మనం తీసుకున్నట్లయితే అమెరికా దేశంలోని న్యూయార్క్ లో ఉంది. సో కనుక అమెరికా, న్యూయార్క్ ఈ రెండింటిని కూడా మనం ప్రపంచ పటంలో మనం గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, which international organization formed after first world war? League of Nations. Which international organization formed after second world war?
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మొదటి ప్రపంచ యుద్ధము తరువాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? నానాజాతి సమితి. రెండవ ప్రపంచ యుద్ధము తరువాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. ఇక నెక్స్ట్ 5th కాన్సిక్వెన్స్ లో మనం తీసుకున్నట్లయితే ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళలకు ఓటు హక్కును కల్పించడం. ప్రధానంగా 1918వ సంవత్సరంలో బ్రిటన్ దేశము మహిళలకు ఓటు హక్కును కల్పించడం జరిగింది. సో అది మనకి లెసన్ లో మెన్షన్ చేయడం జరిగింది ఒక కాన్సిక్వెన్స్ గా. కావున బ్రిటన్ దేశాన్ని కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. సో ఇవి ప్రపంచ యుద్ధాల యొక్క పరిణామాలు లేదా ఫలితాలు. ఇంతవరకు మనం ఈ లెసన్ లో ఇండస్ట్రియల్ క్యాపిటలిజం, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానము, వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాలు, కాజెస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాలకు కారణాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాల పరిణామాలు, ఈ 4 కాన్సెప్ట్స్ గురించి కూడా మనం గుర్తుకు తెచ్చుకోవడం జరిగింది. ఇక 5th వన్ వచ్చేసరికి గ్రేట్ డిప్రెషన్, గొప్ప ఆర్థిక మాంద్యం. దీనిని 14వ లెసన్ లో మరింత విపులంగా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ఈ గ్రేట్ డిప్రెషన్ కి సంబంధించి ప్రధానంగా 2 దేశాలను మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఫస్ట్ వన్ జర్మనీ. గ్రేట్ డిప్రెషన్ వలన ఎక్కువ నష్టపోయిన దేశం ఏది అంటే, ఎక్కువ ప్రభావానికి గురైన దేశం ఏది అంటే జర్మనీ. విచ్ కంట్రీ ఇన్ఫ్లుయెన్స్డ్ మోస్ట్లీ బై గ్రేట్ డిప్రెషన్? జర్మనీ. అదేవిధంగా రెండో దేశము రష్యా. అంటే రష్యాని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే, గొప్ప ఆర్థిక మాంద్య ప్రభావానికి గురి కాని దేశం ఏది అంటే రష్యా. విచ్ కంట్రీ డిడ్ంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గ్రేట్ డిప్రెషన్? గ్రేట్ డిప్రెషన్ వలన ఎటువంటి ప్రభావానికి లోని కాని దేశము, ఎటువంటి చెడు ప్రభావానికి లోని కాని దేశము ఏది అంటే రష్యా. ఎందుకంటే అప్పటికే రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడం వలన గొప్ప ఆర్థిక మాంద్యం యొక్క చెడు ప్రభావానికి రష్యా గురి కాలేదు. ఈ 2 దేశాలను కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం ఉంది. సో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, గొప్ప ఆర్థిక మాంద్య ప్రభావానికి ఎక్కువగా గురైన దేశం ఏది అంటే జర్మనీ. గొప్ప ఆర్థిక మాంద్య ప్రభావానికి గురి కాని దేశం ఏది అంటే రష్యా. ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 పార్ట్ 1. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము అనే ఈ పాఠంలో మనం ప్రధానంగా ఎంతవరకు కొన్ని దేశాల పేర్లను, కొన్ని ప్రదేశాల యొక్క పేర్లను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని ఒక్కసారిగా స్క్రీన్ పైన చూద్దాం. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, సెర్బియా, పోలాండ్, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, జపాన్, టర్కీ, స్విట్జర్లాండ్. ఈ 12 దేశాలను కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసి అవసరం ఉంది. పారిస్, జెనీవా, న్యూయార్క్, హిరోషిమా, నాగసాకి, ది హేగ్. ఈ 6 ప్రదేశాలను కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. ఇప్పుడు ఈ 12 దేశాలను, ఈ 6 ప్రదేశాలను కూడా ప్రపంచ పటంలో ఏ విధంగా గుర్తించవచ్చో చూద్దాం. ఈ పాఠంలో ఇప్పుడు మనం గుర్తించిన ముఖ్యమైన దేశాలను, ముఖ్యమైన ప్రదేశాలను ప్రపంచ పటంలో గుర్తించబోయే ముందు ఇదివరకు మీరు నేర్చుకున్న ఖండాలు, మహాసముద్రాలు, కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ ని ఒక్కసారిగా ప్రపంచ పటంలో ఐడెంటిఫై చేయడము, రీక్యాప్యులేట్ చేసుకుందాం. There are 7 continents and 5 oceans. 7 continents. And first continent is Asia, the biggest continent. The second one, Africa. Third one,
నార్త్ అమెరికా. ఫోర్త్ వన్ సౌత్ అమెరికా. ఫిఫ్త్ వన్ అంటార్కిటికా. సిక్స్త్ వన్ యూరప్ ఆర్ ఐరోపా. సెవెంత్ వన్ ఆస్ట్రేలియా. Australia is the smallest continent. Oceans, మహాసముద్రాలు. There are 5 oceans. 5 మహాసముద్రాలు కలవు. ఫస్ట్ వన్ ఈజ్ పసిఫిక్ ఓషియన్, పసిఫిక్ మహాసముద్రము. సెకండ్ వన్ ఈజ్ అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ మహాసముద్రము. థర్డ్ వన్ ఈజ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రము. ఫోర్త్ వన్ ఈజ్ అంటార్కిటిక్ ఓషన్, అంటార్కిటిక్ మహాసముద్రము లేదా సదరన్ ఓషన్, దక్షిణ మహాసముద్రము అందురు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ Arctic Ocean, Arctic మహాసముద్రం. Among these oceans, Pacific Ocean is the biggest ocean, Arctic Ocean is the smallest ocean. ఇంపార్టెంట్ కంట్రీస్. దీనిలో మొదటగా మనం బ్రిటన్. దిస్ ఈజ్ బ్రిటన్. దీనిపైన మనకి ఇండైరెక్ట్ గా మనకి మ్యాప్ పాయింటింగ్ లోను ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ లో కూడా ఇండైరెక్ట్ గా అడగడం జరుగుతుంది. ఎలా అంటే ద లీడింగ్ కంట్రీ ఆఫ్ ట్రిపుల్ ఎంటెంట్, మిత్ర రాజ్య కూటమికి నాయకత్వం వహించిన దేశము. మిత్ర రాజ్య కూటమికి నాయకత్వం వహించిన దేశము అంటే మనం బ్రిటన్ ని ఐడెంటిఫై చేయాలి. అంటే బ్రిటన్ అని డైరెక్ట్ గా ఇవ్వచ్చు, లేదా మిత్ర రాజ్య కూటమికి నాయకత్వం వహించిన దేశం అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు మనం ఐడెంటిఫై చేయవలసినది ఐరోపా ఖండములో ఉన్న బ్రిటన్. అండ్ నెక్స్ట్ కంట్రీ ఈజ్ ఫ్రాన్స్. దిస్ ఈజ్ ఫ్రాన్స్. దీనిపైన మనకి ఇండైరెక్ట్ గా ఏ విధంగా అడగడం జరుగుతుంది అంటే ద కంట్రీ వేర్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ హెల్డ్. వెర్సైల్స్ సంధి జరిగిన దేశము. వెర్సైల్స్ సంధి జరిగిన దేశము అయితే ఫ్రాన్స్. వెర్సైల్స్ సంధి జరిగిన ప్రదేశము అని అడిగితే మనం పారిస్ గుర్తించాలి. దానిని కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. సో వెర్సైల్స్ సంధి జరిగిన దేశము ఫ్రాన్స్. ద కంట్రీ వేర్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ హెల్డ్. అండ్ నెక్స్ట్ కంట్రీ రష్యా. దీన్ని మనం యుఎస్ఎస్ఆర్ అని కూడా మనం పిలవడం జరిగేది. యుఎస్ఎస్ఆర్ లేదా రష్యా, ఏదైనా మనం దిస్ ఈజ్ రష్యా. దీనిపైన కూడా మనకి ఇండైరెక్ట్ గా మనకి అడిగే అవకాశం ఉంది. ఏమిటి అంటే ద కంట్రీ వేర్ సోషలిస్ట్ రెవల్యూషన్ టుక్ ప్లేస్. సోషలిస్ట్ విప్లవము జరిగిన దేశం ఏది? సోషలిస్ట్ విప్లవము అన్నా, అక్టోబర్ విప్లవము అన్నా, రష్యా విప్లవము అన్నా, కమ్యూనిస్ట్ విప్లవము అన్న ఒకటే. వీటిలో ఏ పేరుతో ఇచ్చినా అది జరిగిన దేశం ఏది అంటే రష్యా. ఓకే, ద కంట్రీ వేర్ సోషలిస్ట్ రెవల్యూషన్ టుక్ ప్లేస్, సోషలిస్ట్ విప్లవము జరిగిన దేశము. లేదా తీవ్ర ఆర్థిక మాన్య ప్రభావానికి గురి కాని దేశం ఏది అంటే రష్యా. ఓకేనా, తీవ్ర ఆర్థిక మాన్య ప్రభావానికి గురి కాని దేశంగా ఇదివరకే మనం చెప్పుకున్నాం. సో తీవ్ర ఆర్థిక మాన్య ప్రభావానికి గురి కాని దేశము అన్నా మనం రష్యా అనే మనం రాయవలసిన పరిస్థితి ఉంది. లేదా యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, యుఎస్ఎస్ఆర్ అని రాయవలసిన అవసరం అనేది ఉంది. ఇక నెక్స్ట్ కంట్రీ అమెరికా. దిస్ ఈజ్ అమెరికా.
దీనిపైన మనకి ఇండైరెక్ట్ గా ఎలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అంటే ద కంట్రీ వేర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ఓ లొకేటెడ్, ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయము గల దేశము. ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయము గల నగరము అంటే న్యూయార్క్, అది గుర్తిద్దాం. ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయము గల దేశము అంటే మనం అమెరికాను గుర్తించాలి. ఇంకొక విషయంలో కూడా ఇంకొక విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఏ దేశము ప్రపంచ యుద్ధాల వలన బలమైన దేశముగా తయారైంది, విచ్ కంట్రీ డెవలప్డ్ యాజ్ ఏ స్ట్రాంగ్ నేషన్ ఆఫ్టర్ వరల్డ్ వార్స్, ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అమెరికా యొక్క అధ్యక్షుడైన హరీ ట్రూమెన్ అంటారు మన దేశము ప్రపంచ యుద్ధాల వలన ఒక బలమైన దేశముగా తయారైంది అని. సో కనుక ఆ విధంగా కూడా ఇండైరెక్ట్ గా మనకి మ్యాప్ పాయింటింగ్ విషయంలోను ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ లో కూడా అడిగే అవకాశం అనేది ఉంది. ఇక నెక్స్ట్ కంట్రీ మనం తీసుకున్నట్లయితే ఎస్ జర్మనీ. దిస్ ఈజ్ జర్మనీ. దీనిపైన మనకి ఇండైరెక్ట్ గా ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే మ్యాప్ పాయింటింగ్ లో కూడా ఎస్ ద లీడర్ ఆఫ్ ట్రిపుల్ ఎలియన్స్, త్రిరాజ్య కూటమికి నాయకత్వం వహించిన దేశం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, త్రిరాజ్య కూటమికి నాయకత్వం వహించిన దేశము అన్నా, కేంద్ర రాజ్య కూటమికి నాయకత్వం వహించిన దేశము అన్నా, అక్షరాజ్య కూటమికి నాయకత్వం వహించిన దేశము అన్నా జర్మనీనే మనం గుర్తించాలి. ద లీడర్ ఆఫ్ ట్రిపుల్ ఎలియన్స్, ద లీడర్ ఆఫ్ సెంట్రల్ పవర్స్, ద లీడర్ ఆఫ్ యాక్సెస్ పవర్స్, ఈ మూడింటిలో ఏది అడిగినా మనం జర్మనీనే గుర్తించాలి. అదే విధంగా తీవ్ర ఆర్థిక మాన్య ప్రభావానికి ఎక్కువగా నష్టపోయినా లేదా ఎక్కువగా గురైన దేశం ఏది అన్నా జర్మనీనే గుర్తించాలి. సో కనుక జర్మనీ యొక్క ప్రాధాన్యత అది. నెక్స్ట్ కంట్రీ మనం తీసుకున్నట్లయితే పోలాండ్. దిస్ ఈజ్ పోలాండ్. ఏంటి అసలు రెండవ ప్రపంచ యుద్ధం యొక్క తక్షణ కారణములో మనం మాట్లాడుకున్నాం. అసలు రెండవ ప్రపంచ యుద్ధమే జర్మనీకి పోలాండ్కి మధ్య ప్రారంభమైంది. సో కనుక పోలాండ్ను కూడా మనం ప్రపంచ పటంలో గుర్తించవలసిన అవసరము ఉంది. నెక్స్ట్ కంట్రీ దిస్ ఈజ్ ఆస్ట్రియా. ద నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ సెర్బియా. ఆస్ట్రియా, సెర్బియా. మొదటి ప్రపంచ విషయంలో ఈ రెండు దేశాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధము ప్రారంభం అవడం అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే ఆస్ట్రియా, సెర్బియా. అండ్ నెక్స్ట్ కంట్రీ ఇటలీ. దిస్ ఈజ్ ఇటలీ. దీని పరంగా మనం తీసుకున్నట్లయితే ఇటలీ పరంగా ఇండైరెక్ట్ గా మనకి ఏ విధంగా అడుగుతున్నాడు అంటే ఎస్ ద కంట్రీ వేర్ ఫాసిజం ఆరిజినేటెడ్. ఫాసిజం ఆవిర్భవించిన దేశము ఏది? ఫాసిజం ఆవిర్భవించిన దేశము ఇటలీ. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, నాజిజం ఆవిర్భవించిన దేశము అయితే జర్మనీ, ఫాసిజం ఆవిర్భవించిన దేశము అయితే ఇటలీ. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఎస్ జపాన్. దిస్ ఈజ్ జపాన్. హిరోషిమా, నాగసాకి పట్టణాలు గల దేశము. హిరోషిమా, నాగసాకి పట్టణాలు గల దేశము ఎస్ జపాన్. ఆ విధంగా కూడా ఇండైరెక్ట్ గా అడిగే అవకాశం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఎస్ టర్కీ. దిస్ ఈజ్ టర్కీ. అట్టోవన్ ఎంపైర్ ఏ దేశానికి సంబంధించినది లేదా అట్టోవన్ సామ్రాజ్యం గల దేశం ఏది అంటే మనం టర్కీ రాయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎస్ దిస్ ఈజ్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, నానాజాతి సమితి ప్రధాన కార్యాలయము గల దేశము ఏది అంటే స్విట్జర్లాండ్. నగరము ఏది అంటే జెనీవా. అది మనం గుర్తిద్దాం, జెనీవాను గుర్తిద్దాం. ఇక్కడ ఎలా ఇండైరెక్ట్ గా అడుగుతుంటాడు అంటే నానాజాతి సమితి ప్రధాన కార్యాలయము గల దేశము స్విట్జర్లాండ్. ద కంట్రీ వేర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయము గల దేశము స్విట్జర్లాండ్. ఇంపార్టెంట్ ప్లేసెస్.
ముఖ్యమైన ప్రదేశాలు. ఇంతవరకు కూడా మనం ఈ పాఠంలోని ముఖ్యమైన దేశాలను గుర్తించాం. ఇప్పుడు మనం ముఖ్యమైన ప్రదేశాలను గుర్తిద్దాం. ఫస్ట్ వన్, దిస్ ఈజ్ జెనీవా. ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. జెనీవా అనేది స్విట్జర్లాండ్లోని ఒక నగరం. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయము గల దేశము ఏది అంటే స్విట్జర్లాండ్. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయము గల నగరం ఏది అంటే జెనీవా. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయముతో పాటు అనేక ముఖ్యమైన సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు కూడా జెనీవాలో ఉన్నాయి. ఏమిటి అంటే అవి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయము గల నగరము కూడా జెనీవానే. అదేవిధంగా ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ శ్రామిక సంస్థ ప్రధాన కార్యాలయం కూడా జెనీవాలోనే ఉంది. WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం కూడా మనకి జెనీవాలోనే ఉంది. అంటే ఈ నాలుగింటిలో ఏది ఇచ్చినా మనం జెనీవానే గుర్తించవలసిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ పారిస్. ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని పారిస్. దీని పరంగా మనం తీసుకున్నట్లయితే రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, వెర్సైల్స్ సంధి ఏ నగరంలో జరిగింది? పారిస్. పారిస్ లోని మనకి వెర్సైల్స్ అనే రాజభవనంలో జరిగింది. సో కనుక వెర్సైల్స్ సంధి జరిగిన నగరము అన్న. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే యునెస్కో ప్రధాన కార్యాలయము కలిగిన నగరము అన్న మనం పారిసే గుర్తించాలి. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, దాన్ని మనం యునెస్కో అంటాం. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ, దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడుంది అంటే పారిస్ లోనే ఉంది. సో కనుక ఈ రెండు అంశాల పరంగా మనం పారిస్ ను గుర్తించుకోవాలి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి న్యూయార్క్. దిస్ ఈజ్ న్యూయార్క్. న్యూయార్క్ పరంగా మనం ప్రధానంగా రెండు అంశాలను గుర్తించుకోవాలి. ఒకటి ఏంటంటే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయము కలిగిన నగరం ఏది అంటే న్యూయార్క్. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి, దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడుంది అంటే న్యూయార్క్ లోనే ఉంది. ఈ రెండు అంశాల పరంగా మనం న్యూయార్క్ ను గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే తర్వాత దిస్ ఈజ్ హిరోషిమా. అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ నాగసాకి. ఈ రెండు నగరాలు కూడా మనకి జపాన్ లోనే ఉన్నాయి. ఈ రెండు నగరాల యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే రెండవ ప్రపంచ యుద్ధములో అమెరికా ఏ రెండు జపాన్ నగరాల పైన అణుబాంబులను ప్రయోగించడం జరిగింది అంటే హిరోషిమా, నాగసాకి. కనుక ఈ రెండు నగరాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ రెండు నగరాలు కూడా జపాన్ లోనే ఉన్నాయి, హిరోషిమా, నాగసాకి. ఈ రెండు నగరాల పైన కూడా అణుబాంబులను ప్రయోగించిన దేశం ఏది అంటే అమెరికా, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో. ఇక నెక్స్ట్ ముఖ్యమైన నగరము దిస్ ఈజ్ రోమ్. ఇటలీ యొక్క క్యాపిటల్ సిటీ రోమ్. కనుక దీనిని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ సిటీ, దిస్ ఈజ్ ది హేగ్. నెదర్లాండ్స్ లో లేదా హాలాండ్ లో లేదా డచ్, నెదర్లాండ్స్ అన్నా హాలాండ్ అన్నా డచ్ అన్నా ఒకటే. ఈ దేశంలో ఉండే ఒక ముఖ్యమైన నగరము ది హేగ్. దీనిని ఎందుకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఐక్యరాజ్య సమితి అంగాలలో ఒక ముఖ్యమైన అంగము అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడుంది అంటే ది హేగ్ అనే నగరంలో ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానము కలిగిన నగరము ఏది అంటే ది హేగ్. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నగరము అంటే నగరము పేరును గుర్తించాలి, దేశము అంటే దేశాన్ని గుర్తించాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే అంతర్జాతీయ న్యాయస్థానము కలిగిన దేశము అంటే నెదర్లాండ్స్ లేదా హాలాండ్ లేదా డచ్ ను గుర్తిస్తాం. అంతర్జాతీయ న్యాయస్థానము కలిగిన నగరము అంటే ది హేగ్ ను గుర్తిస్తాం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయము కలిగిన దేశము అంటే అమెరికాను గుర్తిస్తాం. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయము కలిగిన నగరము అంటే న్యూయార్క్ ను గుర్తిస్తాం. సో ఆ విధంగా మనం ఇచ్చే పాయింట్ ని మనం ఒక్కసారిగా చూడాలి. దేశము అంటే దేశాన్ని గుర్తించండి, నగరము అంటే నగరాన్ని గుర్తించండి. డియర్ చిల్డ్రన్, ఇంతవరకు మనం 13th లెసన్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 పార్ట్ 1 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము 1900 నుండి 1950 భాగము 1 ఈ పాఠ్యాంశానికి సంబంధించి ముఖ్యమైన దేశాలు, ముఖ్యమైన ప్రదేశాలను ప్రపంచ పటములో ఏ విధంగా గుర్తించవచ్చో తెలుసుకున్నాం. దీనిపైన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఒక వర్క్షీట్ ఇవ్వడం జరిగింది. దానిని చేసి దాని యొక్క ఫలితాలను మీ ఉపాధ్యాయులకు పంపించండి. అదేవిధంగా తరువాత వీడియోలో 14వ పాఠము నుండి 22వ పాఠము వరకు కూడా ఉండే ముఖ్యమైన దేశాలను, ముఖ్యమైన ప్రదేశాలను ప్రపంచ పటములో ఏ విధంగా గుర్తించవచ్చో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.